అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు ఎవరి దేవుడు? చాలా మంది అంటారు యేసుక్రీస్తు మంచి దేవుడు అంటారు. బట్ నేను చెప్పేదేంటంటే యేసుక్రీస్తు మంచోళ్ళకు దేవుడు కాదు. అతని పాపులకు దేవుడు, దొంగలకు దేవుడు, నరహంతకులకు దేవుడు, వ్యభిచారులకు దేవుడు. అతనే అన్నాడు, నేను నీతిమంతులను పిలువబడం రాలేదు, అనీతిమంతులను పిలవడం వచ్చిన అంటాడు. ఒకవేళ ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు, ఉపవాస ప్రార్థన చేసి ఉండొచ్చు, చాలా భక్తి పరంగా మీరు ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ ప్రయాసం వ్యర్థం. ఎందుకని? దేవుడు భక్తి పరులని ఎంచుకుంటలేడు, భక్తి పరుల ప్రార్థన వింటలేడు. ఎంతో మంది సాక్ష్యాలు మీరు వింటా ఉంటారు యూట్యూబ్లలో. నేను పచ్చి దొంగనండి, దేవుడు నన్ను దర్శించను. నేను మహాపాపినండి, దేవుడు నన్ను కనుగొన్నాడు. నేను చాలా రోగిష్ఠున్నానండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు. దేవుడు దొంగలను, నరహంతకులను కాపాడే దేవుడు పరిశుద్ధులకు అతను రాలేడు. ఒకవేళ నువ్వు పవిత్రంగా ఉండొచ్చు, నువ్వు రెగ్యులర్ బైబిల్ చదువుతుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, నాకు జవాబు ఎందుకు రావడం లేదంటే నువ్వు అనుకుంటుండొచ్చు. దీనికి ఒకే ఒక ఆన్సర్, యేసుక్రీస్తు మంచోళ్ళని దర్శించలేదండి. తాగుబోతైన నోహవు బట్టలు లేకుండా పడుకొని ఉంటాడు. తన కొడుకు వెనక పక్క ఆ ఒక్క భయంకరమైన నగ్నతం చూడలేక ఎంటికేలు వచ్చి దుప్పటి కప్పిపోతాడు నోహవుకు. దేవుడు నోహవుని ఏమంటాడు? నోహవు ఈ దినాల్లో నీవే నీతిమంతుడు అని అంటాడు. లోతుకి ఏం చేస్తాడు? తన సొంత కూతుర్లతోటే గర్భపచటలు చేస్తే, లోతు నీ నీతిమంతుడవయ్యా, నీ సొంత కూతుర్లతోటే నీవు గర్భపచటలు చేసావు అంటాడు. సో మోషకేమంటాడు? అన్యాయంగా పట్టుకొచ్చిన ఒక పౌరుడు ఉంటాడు, అక్కడ నీ రిఫరెన్స్లు కూడా ఇస్తే కామెంట్ చేయండి, వాడిని రాళ్ళ తీసుకొని కొట్టి చంపేస్తాడు. దావీదునేమంటాడు? దావీదు నువ్వు చాలా ప్రియుడవు అని అంటాడు. ఎందుకని? ఇతరుల భార్యలను తీసుకొచ్చి వాళ్ళతో విభచరించి, ఆమె భర్తను చంపించి, ఆమె కొడుకుని చంపించి, సో ఇలా రకరకాలుగా హింసలు పెట్టి అతనికి ఏమంటాడు దేవుడు? దావీదు నువ్వు చాలా ప్రియుడవయ్యా అని అంటాడు. సో చూడండి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులకి వెళ్ళి మనం బయటికి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ వీడియో మాత్రం క్రైస్తవులను వ్యతిరేకించినట్లు, క్రైస్తవులకు విరోధముగా అన్నట్లు ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాను. ఎందుకంటే నా ఉద్దేశం కాదు క్రైస్తవులను కించపరచలే, క్రైస్తవులు మంచోళ్ళు కారని కాదు. బైబిల్లో ఉన్న చరిత్రలు హిందువులకు చెప్తారు, హిందువులని మత మార్పిడి చేస్తూ ఉంటారు. సో దయచేసి అలా ఎవరైనా హిందువులు దాంట్లో కన్వర్ట్ అయి ఉంటే మీరు తిరిగి మన దాంట్లకు రావాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే అందరూ కూడా దొంగ సాక్ష్యాలతో మొదలవుతున్నారు, అబద్ధ సాక్ష్యాలతో మొదలవుతారు. యేసుక్రీస్తు చెప్పిన అబద్ధమైన మాట ఏమిటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో అతనేమంటాడంటే, ఈ కొండని లేపి అక్కడ పడేయమంటే అది పడిపోతుందంట. రోమపత్రికలో విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమంట. ఎవడైనా క్రైస్తవుడిగా ఉంటే నాకు విశ్వాసం ఉందని నిరూపిస్తే ఆ ఒక విశ్వాసాన్ని నిరూపించలే. ఒకవేళ విశ్వాసం లేకపోతే మీ దగ్గర లేదు, దేవుని ఒక వాక్యం మీ దగ్గర లేదు. సో నాకు తెలిసినంత మాత్రము ఎవరి దగ్గర ఆవగింజంత కూడా విశ్వాసం లేదు. విశ్వాసం ఎలా కనపరుస్తారు? మీరు దొంగ సాక్ష్యాలు చెప్పి కనపరుస్తారా? సో దయచేసి ఆలోచించండి. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన భక్తి పరులో ఉండి, భయంకరమైన యేసు ఆరాధన చేసి రాత్రి పగలు ప్రార్థన చేయొచ్చు, బైబిల్ మొత్తం చదివేసానండి, చిన్న చిన్న పాఠాలు కూడా కట్టినండి. ఇలా ఆశ కలిగిన నా జీవితంలో కన్నీళ్ళే తప్ప సుఖశాంతిని మిగలలేదు. సో దయచేసి యేసుక్రీస్తుని మీరు నమ్ముకోవాలనుకుంటే పరలోకం లేదు, స్వర్గం లేదు, మంచి జరగదు. మీరు నమ్ముకోవాలంటే నమ్ముకునండి, దాని ద్వారా మాకు స్వర్గం దొరుకుతుంది, దాని ద్వారా మాకు మేము పాపరిటీ అవుతాము అని అంటే ఇది భ్రమపడుతుంటారు. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్, మీ ఆదరణ నాకు ఎంతో కావాలి. సో ఇంతవరకు వీడియో చేసినందుకు జై హింద్, వందే మాతరం.